కథా స్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అమ్మకు బహుమతి. కథ రచన సింహప్రసాద్, వినిపిస్తున్నది పప్పు భోగారావు. సింహప్రసాద్ పేరుతో రచనలు చేసే వీరి పూర్తి పేరు చలంకూరి వరాహ నరసింహప్రసాద్. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం మండలంలోని మల్లవరం గ్రామంలో 15/5/1952 సంవత్సరంలో రైతు కుటుంబంలో జన్మించారు. ఇండియన్ బ్యాంకులో సీనియర్ మేనేజర్గా పనిచేస్తూ 2001లో వీఆర్ఎస్ తీసుకున్నారు. హైదరాబాద్లోని కేపీహెచ్బి కాలనీలో 2001లో శ్రీశ్రీ అకాడమీ ఐఐటి ఫౌండేషన్ సెంటర్ నెలకొల్పి 2019 వరకు 2003లో శ్రీశ్రీ వొకేషనల్ జూనియర్ కాలేజీ స్థాపించి దాని ప్రిన్సిపాల్గా 2017 వరకు నిర్వహించారు. 1973 సంవత్సరంలో సాహిత్య ప్రస్థానం స్వాతి కథతో ప్రారంభించారు. ఇంతవరకు 485 కథలు, 72 నవలలు వివిధ పత్రికలలో ప్రచురించబడినవి. వాటిల్లో 125 కథలకు, 21 నవలలకు, 2 నాటకాలకు, 2 నాటికలకు, కొన్ని కవితలకు బహుమతులు అందుకున్నారు. 41 కథలు కన్నడ, హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లోకి, 3 నవలలు కన్నడంలోకి అనువదింపబడ్డాయి. వివాహవేదం కన్నడంలోకి అనువదింపబడి సీరియల్గా ప్రచురింపబడుతోంది మరియు ఇంగ్లీష్లోకి అనువదింపబడుతోంది. వీరి మొత్తం 13 కథా సంపుటాలు వెలువడ్డాయి. వీరి ప్రముఖ రచనలు నవలలు కూలి బతుకు, మహారాజశ్రీ అవతారం గారు, నిండు నూరేళ్లు, ఉత్సవం, ధిక్కారం, స్త్రీపర్వం, అభయం, 125 బహుమతి కథలు, దాడి, వివాహవేదం, తిరుమల దివ్యక్షేత్రం మొన్నగునవి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి ఉగాది పురస్కారం 2015లో, తెలుగు విశ్వవిద్యాలయం వారి సాహితీ పురస్కారం 2010లో, ఆంధ్ర సారస్వత సమితి మచిలీపట్నం వారి సాహిత్య ప్రతిభా పురస్కారం, నవతెలంగాణ వారి వట్టికోట ఆళ్వారు స్వామి స్మారక అవార్డు నవలకు సోమేపల్లి సాహితీ పురస్కారం, నవతెలంగాణ వారి దాశరథి రంగాచార్య స్మారక అవార్డు, యువ చక్రపాణి అవార్డు, స్వాతి అనిల్ అవార్డు, విశ్వ సాహితీ త్యాగరాయ గానసభ వారి ఉగాది పురస్కారం, నోముల కథా పురస్కారం, ఆంధ్రభూమి నాటా వారి అంతర్జాతీయ కథల పోటీలో ద్వితీయ పురస్కారం, డాక్టర్ పట్టాభి కళాపీఠం వారి కథా పురస్కారం, పుప్పాల ఫౌండేషన్ వారి కథా పురస్కారం, కుప్పం రెడ్డమ్మ సాహితీ పురస్కారం అందుకున్నారు. వీరి బహుమతి కథల మీద డాక్టర్ నరేంద్ర ప్రసాద్, ఇతర కథల మీద డాక్టర్ డి పోశమ్మ పరిశోధన చేసి పిహెచ్డీలు పొందారు. నవలల మీద పిహెచ్డీ నిమిత్తం మరొక విద్యార్థి పరిశోధన చేస్తున్నారు. ప్రతి ఏటా వీరు డాక్టర్ వేదగిరి రాంబాబు పేరిట కథానిక పురస్కారం, బాల సాహిత్య పురస్కారం అందజేస్తున్నారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. అనుకోకుండా వరుసగా 3 రోజులు సెలవులు వచ్చాయి. మన ఊరు వెళ్దామా అన్నయ్య? అన్నయ్యకి ఫోన్లో ప్రతిపాదించాను. ఓకే, అమ్మకి చెప్పకుండా వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అన్నాడు. ఆ వెంటనే అక్కయ్యకి ఫోన్ చేసి సంగతి చెప్పాను. నేను వస్తానురా, ఈ బాదరబందీలన్నీ వదిలేసి హాయిగా మన ఇంట్లో ఈ 3 రోజులు ఎంజాయ్ చేద్దాం, చక్కగా రీఛార్జ్ అయి తిరిగి వద్దాం అంది ఉత్సాహంగా. మేము తలకు చోట ఉంటున్నాం, అంచేత ముగ్గురం విజయవాడలో కలుసుకుని కారులో మా ఊరు వెళ్ళాం. మా ముగ్గురిని ఒకేసారి చూసి పరమానందపడిపోయింది అమ్మ. సాధారణంగా మేము ఎవరికి వీలున్నప్పుడు వాళ్ళం వస్తూ ఉంటాం. కోడళ్ళని పిల్లల్ని కూడా తీసుకురావాల్సింది, ఏకంగా పెద్ద పండగ ముందుగానే నడిచొచ్చేది. చేటంత ముఖం చేసుకుని సంబరంగా అంది అమ్మ. అప్పటికప్పుడు అనుకున్నామమ్మా, అంతా రావాలంటే రిజర్వేషన్లు ఓ పెద్ద తలనొప్పి వ్యవహారం, వాటితో పెట్టుకుంటే లాభం లేదని మేం బయలుదేరి వచ్చేశాం. పోనీలే మీరైనా వచ్చారు అంటూ మాకు కాఫీలిచ్చి అందరి యోగక్షేమాలు పేరు పేరున ఆరా తీసింది. నాన్న పొలం వెళ్ళారా అన్నయ్య అడిగాడు. ఇది వరకు వరి పండించేవాళ్లం కనుక ఏడాదికి 4-5 నెలలు ఖాళీ ఉండేది. ఇప్పుడు ఈ రొయ్యల చెరువులు వచ్చి పడ్డాక 24 గంటలు పనే అనుకో.
చిన్నపిల్లల్ని సాకినట్టు సాకాల్సి వస్తోంది. ఏమాత్రం తేడా వచ్చినా అవి తేలి మనల్ని ముంచేస్తాయి నవ్వుతూ అంది అమ్మ. అమ్మ నవ్వు ఎంతో అపురూపంగా మురిపెంగా అనిపించింది. నీ నవ్వు భలే బావుంటుందమ్మా. కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు నువ్వు ఈ చిరునవ్వు ఆభరణంతో పుట్టి ఉంటావు అన్నాను. మొత్తానికి నా చిన్ని కొండవి అనిపించావు అంటూ నా బుగ్గ పొడిచి పెద్దగా నవ్వింది. ఇంతలో మా నాన్న వచ్చారు. మేము ఆయనతో కబుర్లో పడ్డాం. అమ్మ వంట పనిలో పడింది. మధ్య మధ్యలో పాలేర్ని ఎక్కడెక్కడికో తరుముతూ హైరాణ పడుతోంది. అక్క సాయం చేస్తానని వెళ్ళినా ఆ సామ్రాజ్యంలోకి అడుగు పెట్టనివ్వలేదు. తెల్లారి లేచింది మొదలు పిల్లల రంధే తప్ప నీకు క్షణం తీరికుండదు పాపం. ఈ 2 రోజులైనా సరదాగా గడపవే, ఆట విడుపుగా ఉంటుంది అక్కతో అంది అమ్మ. అమ్మ ఎప్పుడు ఇంతే. పెళ్లి కాకముందు అది చెయ్యి, ఇది నేర్చుకో అని వెంటపడేది. ఇప్పుడేమో రెస్ట్ తీసుకో అంటూ వంటింట్లోకే రానివ్వటం లేదు చూడు వెనక్కొచ్చి నవ్వుతూ చెప్పింది అక్కయ్య. అప్పుడు నేర్చుకున్నావు గనకే బావగారు నీ వంటను లొట్టలేస్తూ తింటున్నారు అన్నాడు అన్నయ్య. ఆయనకి హోటల్ భోజనం బొత్తిగా నచ్చదన్నయ్య. అక్క మాటలకు నువ్వన్నీ కమ్మగా చేసి పెడుతూ ఉంటే ఇంకెలా నచ్చుతుందక్కా నవ్వాను. అందరం భోజనానికి పీటలు వాల్చుకుని వరుసగా కూర్చున్నాం. సున్నుండలు పెట్టింది. తీపి లేకుండా అమ్మ ఎప్పుడూ భోజనం వడ్డించదు. బాగా కాచిన నెయ్యి పోసి చేసిందేమో సున్నుండలు కమ్మగా ఉన్నాయి. అన్నయ్యకి ఇంకోటి వేసి నీకు బాగా ఇష్టం తినరా అంది. మేం ముందే చేతులు అడ్డు పెట్టేశాం. చిన్నోడా, పెద్ద తాతగారింటి నుంచి జున్ను పాలు తెప్పించానురా, సాయంత్రానికల్లా జున్ను వండేస్తాను అంది. ఎగిరికి అంతేశాను. నేను వచ్చినప్పుడల్లా ఎలాగోలా జున్ను తినిపించక మానదు అమ్మ. అభిమానంగా చూస్తూ అన్నాను. చిన్నప్పుడు జున్ను వండితే చాలు అంతా నీకే కావాలని కూర్చునేవాడివి, ఎవ్వరికీ పెట్టనిచ్చేవాడివే కాదు మురిపంగా అంది అమ్మ. పీతల పులుసు మా కంచాల్లో వడ్డించింది. వావు అన్నాడు అన్నయ్య. ఆ కూర అన్నయ్యకి చాలా ఇష్టం. ఈ సీజన్లో కూడా పీతలు దొరుకుతున్నాయా ఆశ్చర్యపోయి అన్నాడు. దొరక్కపోతే మీ అమ్మ ఊరుకుంటుందా? చుట్టుపక్కల ఊళ్ళన్నీ గాలించి మరీ తెప్పించదు అన్నారు నాన్న. పాతపాడు సంత నుంచి తెప్పించానురా, అక్కడ పీతలు గుడ్డుతో రుచిగా ఉంటాయి అంది అమ్మ. అన్నయ్యకి తమ్ముడికి ఇష్టమైనవన్నీ వండావు, నీకు ఎలాగైనా వాళ్ళంటేనే ఎక్కువ ఇష్టం బొంగమూతి పెట్టింది అక్క. నీకోసం గడ్డ పెరుగు, దాలి మీద కాగిన పాల మీద మీగడ విడిగా తీసి పెట్టానే. ఆనందంతో మా అమ్మ గ్రేట్ అంది వెంటనే అక్క. చిన్నప్పుడు దాలి మీద పాలు మరుగుతుండగానే మేగడ చేత్తో తీసుకుని తినేసేదానివి, ఎలా మర్చిపోతాను చెప్పు. అందరి ఇష్టాలు అభిరుచులు అన్నీ అన్నీ అమ్మకి తెలుసు. అమ్మ అంటేనే అన్నీ తెలిసినదేనే అర్థం రా. మా పిల్లల ఇష్టాలు మీ బావగారి ఇష్టాలు నాకు తెలియవు గొప్పగా అంది అక్క. మీ అమ్మలందరికీ సాష్టాంగ నమస్కారం గాని ముందు మమ్మల్ని తిన్నీవే అక్క, పీతకాలు కొరకడానికి నానా తంటాలు పడుతూ అన్నాడు అన్నయ్య. చాన్నాళ్ల తర్వాత కడుపు ఎరువు తెచ్చుకుని మరీ తినేశాం. ఈ 3 రోజులకి 3 కిలోల బరువు పెరగటం ఖాయం. తిరిగి వెళ్ళాక రోజుకో గంట చొప్పున 1 రోజుల పాటు జిమ్కి వెళ్తే గాని ఈ కొవ్వు కరగదు నవ్వాను. చా అవేం మాటలరా, నా దిష్టే తగులుతుంది. బిడ్డలకి తల్లి దిష్టి ఉండదులేవే నాన్న నవ్వారు. ఓ కునుకు తీసి లేచేసరికి పకోడీల వాసన గుప్పమని తగిలింది. అన్నయ్యకి పళ్ళ బాధ ఉంది, అందుకని వాడికి మెత్తని పకోడీలు, నాకు అక్కకి కరకర పకోడీలు ఇష్టమని అవి చేసింది. వాటినో పట్టుపట్టి టీ తాగాం. ఈ మధ్య మామయ్యకు ఒంట్లో బావటం లేదురా, ఒక అడుగు వేసి రండి సంతోషిస్తాడు అంది అమ్మ. మా మామయ్య వాళ్ళది మా ఊరే, చెరువు అవతల వీధిలో ఉంటారు. ముగ్గురం బయలుదేరాం. మామయ్యకి ఇష్టమని ఇన్ని రొయ్యలు ఆగిలేసి ఇచ్చింది. సున్నుండలు పకోడీలు పొట్లం కట్టించింది. అన్నగారు చెల్లెలికి పండక్కైనా జాయినడు రవికలు కూడా పెట్టడు. చెల్లెలు మాత్రం అన్నగారికి అదిష్టం ఇదిష్టం అని సారెలు పంపుతుంది నవ్వుతూ చురకలు వేశారు నాన్న. మీకు అక్కో చెల్లెలో ఉంటే మీకు ఇనాములు పంపేది కాదు నవ్వుతూ జవాబిచ్చింది తప్ప కోపం తెచ్చుకోలేదు అమ్మ. మమ్మల్ని చూసి మామయ్య అత్తయ్య తెగ సంబరపడ్డారు. మా తాయారు వట్టి చేతులతో పంపదు, ఏం పంపిందో చూడవే అన్నాడు మామయ్య అత్తతో.
టైగర్ రొయ్యలు పంపింది. మామయ్య పొంగిపోయాడు. మసాలా ఎక్కువ వేసి ఇగురొండు, నూనె కొంచెం ఎక్కువే వెయ్యి, కూర ఊటూటలాడుతూ తాయారు వండినట్లు ఉండాలి అంటూ ఎన్నో సూచనలు ఇచ్చేశాడు. వద్దంటున్నా వినకుండా టీ ఇచ్చింది అత్త. మీ ముగ్గురు కట్టకట్టుకుని వచ్చారంటే ఏదో పెద్ద విశేషమే ఉంటుంటుంది. మామయ్య మాటలకు మధ్యలో అట్టొచ్చింది అత్త. రేపు తులాకాశ కదండి, తాయారు పుట్టినరోజు. ఉలిక్కిపడి ముఖముఖాలు చూసుకున్నాం. అమ్మ తులాకాశ రోజున పుట్టిందా? మాకు తెలీదే. ఎలా తెలుస్తుంది లేరా? ఇప్పుడంటే పుట్టిన తేదీలు రాసి పెట్టుకుంటున్నారు కానీ ఇది వరకు అన్ని తిథులు లెక్కలే. లేకపోతే ఫలానా పండక్కి ఇన్ని రోజులు ముందో వెనకో అని కొండ గుర్తులు పెట్టుకునేవారు అన్నాడు మామయ్య. తిరిగి వస్తూ ఉండగా రేపు అమ్మ బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అన్నాను. గుడ్ ఐడియా, రేపు భీమవరం వెళ్ళి కేక్ కొని తెద్దాం అన్నాడు అన్నయ్య. అమ్మకి చెప్పొద్దు, చెబితే వెళ్ళనివ్వదు అంది అక్క. ఓకే అంటే ఓకే అనుకున్నాం. మర్నాడు మేము లేచేసరికి అమ్మ పూజ అయిపోయింది. ఇవాళ తొలేకాశిరా అంటూ క్షీరాన్నం బొబ్బర్ల వడలు చేసి పెట్టింది. మేం టౌన్కి వెళ్ళి 1 గంటలో వచ్చేస్తామమ్మా అన్నయ్య చెప్పాడు. మా ఊళ్ళమ్మ గుడికెళ్ళి దండం పెట్టుకురండి. తలలు ఊపాం. నాన్నని అడిగి 5,000 తెచ్చి అన్నయ్య చేతికిస్తూ అంది, 3 చీరలు కొనుక్కురండి, కోడళ్ళకి అమ్మాయికి, వరలక్ష్మి వ్రతానికి కట్టుకుంటారు. అంతటితో ఆగలేదు. ఏ రకం చీరలు కొనాలో, ఎవరికి ఏ రంగుల చీరలున్నాయో ఏకరవు పెట్టింది. ఎవరికి ఏ రంగు చీర కొనాలో కూడా తనే చెప్పింది. నాకే రంగుల చీరలున్నాయో నాకే గుర్తులేవు, నీకెలా గుర్తుందమ్మా? బోలెడు ఆశ్చర్యపోతూ అడిగింది అక్క. కుంభనగా నవ్వింది అమ్మ. ఈ చీర ఎప్పుడు కొన్నానో చెప్పు చూద్దాం. కట్టుకున్న చీర చూపిస్తూ చిలిపిగా అడిగింది. నువ్వు కొనుక్కోలేదు, చిన్నోడు గృహప్రవేశానికి నీకు పెట్టాడు. అంతా మిడిగుడ్లేసుకుని చూశాం. అది 5 ఏళ్ల నాటి ముచ్చట. భీమవరం వెళ్తూ దారిలో అన్నాను, బర్త్డే సందర్భంగా అమ్మకి ఏదైనా బహుమతి కొనిద్దామన్నయ్యా. గుడ్ ఐడియా, ఏం కొందాం? అమ్మకి ఏమిష్టం? గంటసేపు గుంపు చింపులు పడ్డాం గాని అమ్మకి ఏమిష్టమో తెలుసుకోలేకపోయాం. చిత్రంగా లేదు, మనందరికీ ఏమేమిష్టమో అమ్మకి తెలుసు, అమ్మకి ఏమిష్టమో మనకు తెలియదు వ్యాఖ్యానించాను. అవునన్నట్టు తలలాడించారు అన్నయ్య అక్కయ్య. ఎందుకైనా మంచిదని నాన్నకు ఫోన్ చేసి అడిగాం. అది ఇది అని లేదురా, ఏది తెచ్చినా ఇష్టమే అని సంబరపడిపోతుంది, ఫలానాది కావాలని ఎప్పుడూ అడగలేదు అన్నారు నాన్న. మామయ్యని అడిగాం. మీ అమ్మకి ఏ కూర ఏ తీపి ఇష్టమో కూడా చెప్పలేనురా, చిన్నప్పుడు మాత్రం ఎక్కడెక్కడి నుంచో రకరకాల పూలు కోసుకొచ్చి ఎంతో ఇష్టంగా పూజలు చేసేది. కనీసం చీర ఇష్టమో, నగ ఇష్టమో, లేక ఇంకేదైనా ఇష్టమో చెప్పలేవా మామయ్య? నాకేం గుర్తు రావట్లేదురా. నిట్టూర్చాం. మరేం బహుమతి ఇద్దాం? తర్జన భర్జన పడ్డాం. కడకి మధ్య మార్గంగా చీర కొందామని డిసైడ్ అయ్యాం. బట్టల షాప్కి వెళ్ళి 3 ఆడవాళ్ళకి అమ్మ చెప్పిన రంగుల్లో చీరలు కొన్నాం. అమ్మకి ఏ రంగు చీర కొందాం? ఏ రంగు ఇష్టం? అసలు అమ్మకి లేని రంగేది? అక్క వంక ఆశగా చూశాం. పెదవి విరిచింది. అమ్మ తెల్లగా ఉంటుంది కనుక డార్క్ బ్రౌన్ చీర బాగుంటుందని కొన్నాం. దారిలో కేక్ కొని ఇంటికి తిరిగి వచ్చాం. ఇంతసేపు ఎక్కడ తిరుగుతున్నారా? ఆకలి వేయటం లేదు, త్వరగా కాళ్ళు కడుక్కురండి, అన్నాలు వడ్డించేస్తాను తొందర పెట్టింది అమ్మ. దానికన్నా ముందు చిన్న పని ఉంది గాని నువ్వు ఇలా రా అమ్మా. అమ్మని నాన్నని పిలిచి టేబుల్ మీద కేక్ అమర్చాం. కేక్ కట్ చెయ్యమ్మా, ప్లాస్టిక్ చాక్ అందిస్తూ అన్నాం. ఇవన్నీ ఇప్పుడు ఎందుకురా, నేనేమైనా చిన్నపిల్లనా ఏంటి? ఇప్పుడే పుట్టావు కదమ్మా అంటూ బలవంతాన కేక్ కట్ చేయించి హ్యాపీ బర్త్డే అన్నారు కోరస్గా. అమ్మ ముఖం సిగ్గుతో ఎర్రబడింది. అమ్మ పేరున మా ఊళ్ళమ్మకు కుంకుమార్చన చేశామని చెప్పి కుంకుమ, పూలు, గాజులు ప్రసాదం అందించాం. అమ్మ కళ్ళలో ఆనంద బాష్పాలు మెరిశాయి. మా వంక అభిమానంగా చూస్తూ దగ్గరికి తీసుకుంది. ముగ్గురం కలిసి చీర బహూకరించాం. ఇప్పుడు ఇది ఎందుకురా, ఖరీదు ఎక్కువే ఉంటుంది కూడాను, ఇప్పుడు ఇంత డబ్బు పోసి కొనాల్సిన అవసరం ఏముంది సాగదీసింది అమ్మ. ఎప్పుడు నువ్వు మాకు పెట్టడమే గాని మేమెప్పుడు నీకు పెట్టలేదు కదమ్మా అంది అక్క. చీరలు పెట్టే సందర్భాలు ముందు ముందు ఎన్ని లేవు? మనవలు మనవరాళ్ల పెళ్లిళ్ళ సంగతి ఎప్పటి మాట, అప్పటికెలా ఉంటామో ఏమో, ఇప్పుడు తీసుకో నాన్న చెప్పడంతో మరి కాదనలేకపోయింది అమ్మ. చీర నీకు నచ్చిందా అమ్మా?
నీకేమిష్టమో మేమెప్పుడూ తెలుసుకోలేదు. నీకే బహుమతి ఇవ్వాలో తెలియక తలకిందులయ్యేమంటే నమ్ము. నీకేమిష్టమమ్మా? ప్రతిరోజు ఏదో వేళను ఫోన్ చేసి ఎలా ఉన్నావమ్మా అని నోరారా అడుగుతున్నారు. ఇంతకంటే ఈ వయసులో ఏ అమ్మ అయినా పిల్లల నుంచి ఏం కోరుకుంటుందిరా అంటూ మా నోళ్లలో పెద్ద పెద్ద కేకు ముక్కలు కుక్కింది. మేం తింటూ ఉండగా నవ్వుతూ ఉంటే, మీరెప్పుడూ ఇలా నవ్వుతూ ఆనందంగా ఉంటే ఇష్టం. మీ ముగ్గురు ఇలా కలిసికట్టుగా ఉంటే ఇష్టం. మీ సుఖ సంతోషాల కన్నా నాకింకేం బహుమతి కావాలరా అంది అమ్మ. మాకు నోట మాట రాలేదు. అమ్మంటే ఏమిటో బోధపడినట్టు, అమ్మ ప్రేమ తాలూకు విశ్వరూపాన్ని దర్శించినట్టు ఓ అద్భుత అనుభూతికి లోనయ్యాం. మీరింతవరకు అమ్మకు బహుమతి కథ విన్నారు. రచన సింహప్రసాద్, వినిపించిన వారు పప్పు భోగారావు. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి